నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పాలమూరులో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తాం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మిడ్జిల్ మండలం గోయిపల్లి గ్రామంలో భారీ చోరీ, 200 తులాల బంగారు ఆభరణాలు అపహరణ. ఘనంగా ప్రముఖ సామాజికవేత్త మన్నె జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, భారీగా పాల్గొన్న అభిమానులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండపై నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుట్ట చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందని, ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి ఎన్నో మహిమలు కలిగిన దేవుడని, చాలా మంది భక్తులు కఠోరమైన అయ్యప్ప దీక్ష స్వీకరించి వారి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. జ్యోతి స్వరూపనే అయ్యప్ప శరణం భగవాన్ శరణం ఓం రాజాదిరాజాయ ప్రసయసాయినే నమో వయం వై శ్రవణాయ పూర్ణే. కొంచెం ఈ కాదిలల్ల మీరంతా అదృష్టవంతులు. దగ్గర ఈరోజు మా పెద్దలు భగవంతరావు గారి కోరిక మేరకు మా కౌన్సిలర్ రవికిషన్ రెడ్డి గారు, మా చైర్మన్ నరసింహ గారు, మా వైస్ చైర్మన్ గణేష్ గారు, ప్రవీణ్ కౌన్సిలర్ గారు, మిగతా అందరు కూడా ఈరోజు అయ్యప్ప భక్తులు, మా అధికారులు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు అందరూ పాల్గొన్నారు. ఎంతో బ్రహ్మాండమైనటువంటి వాతావరణం. శబరిమల క్షేత్రంలో ఏ రకమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుందో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ వల్ల క్రయ విక్రయాలు జరగకుండా ప్రజలు, వ్యాపారులు ఎంతో నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తోందే తప్ప ప్రజల కష్టాలను మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. నశించాలని చెప్పేసి అఖిల పక్షం తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఎల్ఆర్ఎస్ అనేటువంటి ఈ యొక్క సంస్థ అనే దానితో రైతులు కానీ, రియల్ ఎస్టేటర్స్ కానీ చాలా నష్టపోతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున అఖిల పక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎల్ఆర్ఎస్ అనే దానికి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ స్కీమ్ని మన ఇష్టం వచ్చినట్టు తీసుకొని వచ్చి ఇవాళ క్రయ విక్రయాలు జరగకుండా
వ్యాపారస్తులకు కానివ్వండి, తర్వాత భూములు అమ్మడం వల్ల కానీ కొనే వాళ్ళ కానీ ఎలాంటి అవకాశం కల్పించకుండా వారు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఈ యొక్క ప్రజలు చాలా మంది కూడా వాళ్ళు వివాహాల పెళ్లిళ్ళ కోసము పేరంటాల కోసము ఫ్లాట్లు కొనుక్కుంటారు. మరి వాళ్ళకి అమ్మాలన్నా అమ్మకోకుండా కొనుక్కోకుండా చేసి వాళ్ళని ఆర్థికంగా బాగా కుంగదీసి వాళ్ళని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఈ ఎల్ఆర్ఎస్ మీద తొందరగా ఒక నిర్ణయం తీసుకొని అందరికి అవకాశం కల్పించి రిజిస్ట్రేషన్లు చాలు చేస్తేనే కానీ మేమందరం ఊరుకుంటాం. లేకుంటే ఇంతకంటే పెద్ద మొత్తం లోపల కూడా ధర్నా చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జై హింద్. కాబట్టి ఈరోజు ఒక్క ఫ్లాట్ కూడా రిజిస్టర్ అవుతలేదు. ఖచ్చితంగా వెంబడే ఈరోజు ఎంఆర్ ఆఫీస్ పోతే సార్ నా చేతి ఏం లేదు సార్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి అంటే ఈరోజు ఎంఆర్ ఆఫీస్ మూసేసి ఓకే అందరం కలిసి హైదరాబాద్ లో ఉంటే అయిపోతుంది కదా. ఈరోజు ఎంఆర్ ఆఫీస్ ఎందుకు, మున్సిపల్ ఆఫీస్ ఎందుకు? ఈరోజు కమిషనర్ పని చేయక ఆయన ఇష్టం ఉంటుంది. ఆయన ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తుంది. ఈరోజు మున్సిపల్ ఆయనకి నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు కానీ ఆయనకు ఉన్నట్లనే ఈరోజు అందరికీ భ్రమ కల్పిస్తాడు తప్ప ఈరోజు ఒక్క పని కూడా ఈరోజు మున్సిపల్ కానీ ఎంఆర్ ఆఫీస్ లో కానీ ఒక్క పని కూడా అవట్లేదు. రైతులు చెప్పులు అడగాలి తప్ప ఒక్క పని అవుతలేదు. రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఖచ్చితంగా ఎంబడి ఎల్ఆర్ఎం ఇచ్చేయాలి. ప్రతి ఒక్కరికి మేజర్ ఏంటంటే ఈరోజు పెళ్లిళ్ళు ఉన్నాయి. పెళ్లి చాలా మంది పేదవాళ్ళు వాయిదా వేసుకున్నారు. ఏంటంటే ఒక ఫ్లాట్ అమ్మి నా బిడ్డ పెళ్లి చేయాలి, నా కొడుకు పెళ్లి చేయాలంటే చాలా వాళ్ళు నెలకు ఒక 1000 రూపాయలు 2000 పొదుపు చేసి ఫ్లాట్ కొంటే ఈరోజు వాళ్ళు అమ్మలేని స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు వెంబడి ఎల్ఆర్ఎం రద్దు చేసి వెంబడి రిజిస్ట్రేషన్ ప్రారంభించాలి. దానికి ఖచ్చితంగా మనకు మనకు ఓట్లేసి ఒక కుర్చీ ఇచ్చిందంటే దాన్ని మనం కుర్చీని ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ఆ కుర్చీ మీద తీసుకొని ఏదో మనం ఎంజాయ్ చేయడానికి కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వెంబడే ప్రభుత్వం మీద ఏవైతే పెళ్లిళ్ళు ఉన్నాయో ఫ్లాట్ అమ్ముకుందామంటే ఈరోజు అమ్ముకోలేని స్థితి చాలా బీద వాళ్ళది ఉంది. ఏదంటే ఎప్పుడు రూపాయి జమ చేసి ఒక ఫ్లాట్ కొంటే వాళ్ళు అమ్ముకోవడం దానికి లేదు. ఈరోజు ఇంచుమించు 10 నెలలు అవుతుంది. ఏదైతే రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఈ రాష్ట్రంలో ఆంధ్ర పాలన ఉంది. తెలంగాణ భూములన్నీ కూడా ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ఒక ఉత్తమ నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాల ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ఆనాడు ఉద్యమ నాయకుడు కాబట్టి అలాంటి అనేక మంది యువకులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రైలుకు పరిగెత్తు తన ప్రాణాలను సైతం పోయినా పర్లేదు కానీ తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మన తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలో భారీ చోరీ, సుమారు 200 తులాలు బంగారు ఆభరణాలు, 8 లక్షల రూపాయల నగదు అపహరణ. బోయిన్పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి 3 దొంగలు చొరబడి కూతురు వివాహాని కోసం తెచ్చిన నగలతో పాటుగా కుటుంబ సభ్యుల ఆభరణాలు దొంగలించారు. ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే నిద్రిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
మా గోల్డ్ కూడా. చుట్టాలు ఈరోజు వచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కాళ్ళు వస్తున్నాయి కదా అని వాళ్ళు కూడా బంగారు ఇడికి పంపిళ్ళు. ఇట్లా 200-250 తులాల బంగారు ఉండొచ్చు. ఇంట్లో పెళ్లి కొరకు 2.5 లక్షలు తెప్పించున్నారు. 2 హార్వెస్టర్లు ఉన్నాయి, డబ్బులు వసూలైనాయి, అవి కూడా ఇంట్లో. నగదు 6-7 మధ్యన దాదాపు 7 లక్షలు ఉండొచ్చు. అంత నగదు పోయింది. ఒక లాకర్లో ఉన్నది ఆ నగదు, దాన్ని ఎత్తుకుపోయిండ్రు. 200 తులాల బంగారు దాన్ని తీసుకుపోయిండ్రు. కరెక్ట్ 12:01 వరకు మేల్కనే ఉన్నారు ఇంట్లో. పెళ్లి అబ్బాయి వాడు చాటింగ్ చేస్తూ 12:45 వరకు మేల్క ఉన్నా నేను అని అంటున్నాడు. సరే 1కి నిద్రపోతే 1 తర్వాత దొంగతనం జరిగిండొచ్చు. ఓకే ఓకే బిడ్డ. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇక్కడ తిలక్ రెడ్డి అనే ఒక వాళ్ళ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి వచ్చాము. 23rd నాడు ఇంట్లో మ్యారేజ్ ఉంది. రిలేటివ్స్ కూడా ఉన్నారు. 8 మెంబర్స్ ఇన్మేట్స్ ఉన్నారు. 4 కింద పడుకున్నారు, 4 ఏమో పైన పడుకున్నారు. పైన పోర్షన్లో, కింది పోర్షన్లో వెనక వైపు కిచెన్ వైపు ఉన్నటువంటి డోరు పక్కన ఉన్న విండో ఓన్లీ మెష్ ఒకటే వేసింది, మస్కిటో మెష్ ఒకటి. ఆ మెషిన్ పక్క జరిపేసి అందులో చేయి పెట్టేసేసి ఆ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చారు. లోపల బెడ్రూమ్ డోర్ కూడా ఓపెన్ ఉంది. బెడ్రూమ్లో ఇలా వాళ్ళ బాబు మదర్ ఇద్దరు పడుకొని ఉన్నారు. వాళ్ళ తల కింద పిల్లో కింద ఉన్నటువంటి కీస్ తీసుకొని కబోర్డ్ని ఓపెన్ చేశారు. కబోర్డ్ ఒకటి బ్రేక్ కూడా చేశారు లోపల. దానికి లేడీ దగ్గరే ఉండేది, పర్సనల్ ఉంటాయి. బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ అండ్ క్యాష్ తీసుకొని పోయారు. వీళ్ళు ఈ కేసుని వర్కౌట్ చేయడానికి మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న యాక్టివ్ ఎస్ఐస్ అందరినీ పిలిపించి టీమ్స్గా ఫామ్ చేసి సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తున్నాం ఫస్ట్. తర్వాత వీళ్ళకు ఇక్కడ రీసెంట్గా ఒక 1.5 మంత్ నుంచి డ్రైవర్స్గా పనిచేసిన వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళని కూడా చెక్ చేస్తాము, వాళ్ళది ఎంతవరకు ఏముంది అని చెప్పేసి. తర్వాత ఎంఓ క్రిమినల్స్ కూడా ఎవరెవరు ఈ జైలు ఇలాంటి ఎంఓ ఉన్న క్రిమినల్స్ రీసెంట్ జైల్లో ఎవరెవరు రిలీజ్ అయ్యారని జైలు నుంచి కూడా లిస్ట్ తీసుకుంటున్నాము. ప్రాపర్టీస్ మొత్తం ప్రాపర్టీస్ ఇప్పటివరకు అయితే లిస్ట్ అవుట్ చేస్తే ఒక 94 తులాస్ గోల్డ్, 5 lakhs వరకు క్యాష్ పోయేది. 2018 ఫిబ్రవరి 2వ తేదీన అచ్చంపేట చుట్టుపక్కల ఉన్న 8 గ్రామ పంచాయతీలను అచ్చంపేట మున్సిపాలిటీలో విలీనం చేశామంటూ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల ముందు మీ గ్రామ పంచాయతీలను సెపరేట్గా ఉంచి ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పినా ఆ విలీన గ్రామాలను సెపరేట్ చేసినట్టు ఎక్కడ కూడా జీవో లేదని మాయమాటలతో స్థానిక ఎమ్మెల్యే ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. ఇవాళ అచ్చంపేటలో మున్సిపాలిటీ ఎలక్షన్, గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్ 20 వార్డులు ఉన్నాయి. తర్వాత 2018 ఫిబ్రవరి 2 నాడు ఈ చుట్టుపక్కల ఉన్న 8 గ్రామ పంచాయతీలను అచ్చంపేట మున్సిపాలిటీ విలీనం చేసినామని చెప్పి ఒక జీవో వచ్చింది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు 2018 ఎన్నికల ముందు మీ గ్రామ పంచాయతీలను సపరేట్ చేస్తాం, దీన్ని సపరేట్గా గ్రామ పంచాయతీని ఉంచుతాం, ఎలక్షన్ కండక్ట్ చేస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు కూడా ఆ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసినట్టుగా ఎక్కడ కూడా జీవో లేదు. ఆ రోజు మాట చెప్పిండు, మాట తప్పిండు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, ఈ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీ సంగతి ఏమిటి? సపరేట్ అయినవా కాలేదా? అయితే ఒకవేళ సపరేట్ అయితే దాని జీవో చూపి, లేదు కాలేదు అంటే క్షమాపణ చెప్పు ప్రజలకు, అచ్చంపేట టౌన్ ప్రజలకు, 8 గ్రామ పంచాయతీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రెండో అంశం ఏంటంటే, మాట్లాడితే సిద్దిపేట అంటాడు అచ్చంపేటను. ఈ అచ్చంపేటలో ఉన్న ఎప్పుడు సిద్దిపేట చేస్తానని అంటున్నావు. నువ్వు అచ్చంపేటను సిద్దిపేట చేసిన ఎక్కడ ఉన్నాయి? ట్యాంక్ బండి చేస్తా అంటావు, ఏంది మళ్ళీ గుంటను ట్యాంక్ బండి చేసినావా? అచ్చంపేట సిద్దిపేట చేసినావా? నిన్న మొన్న పందులు 100-150 పందులు కలిసి ముసలావిడని చంపినాయి అచ్చంపేటలో. అది సిద్దిపేట అంట. నీ సిద్దిపేట ఎక్కడ ఇప్పటికి నీళ్లు చక్కగా వస్తలేవు, రోడ్లు చక్కగా లేవు, మురిక్కాలు చక్కగా లేవు,
ఒకవైపు ప్రభుత్వ భూములన్నీ కూడా టీఆర్ఎస్ కార్యకర్త నాయకులు కబ్జా చేశారు. ఎక్కడ లేఅవుట్లు తక్కువ లేవు. దీన్ని సిద్దిపేట చేస్తాను ఊక దంపుడు ఉపన్యాసం దంచుతే కాదు. నీ సిద్దిపేట అనేది నీ నుంచి కాదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా నీ నుంచి కాదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి పోయిన ఎన్నికల్లో 4000 ఇండ్లకు అప్లికేషన్ తీసుకొని సీతరాలగుట్టలో అవి వేసిండు. శిలాపలకాలు 2 మంత్రులు పోటీపడి వేసిండు. 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క ఇల్లాన కట్టినావా? నిన్న మన ఆరకూరగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ ప్లాట్లలో 100నో ఎంతో కడుతున్నాడు. దాన్ని అందరూ చూపిస్తుండు. ఇండ్లు ఇస్తా 100 ఇండ్లు ఎంతమందికి ఇస్తావు? 4000 ఇండ్లు ఎక్కడ పోయినాయి? అంటే అబద్ధాలు చెప్పడం వల్ల నీకు మించిన ఇంకోటి లేడు. అబద్ధాలు ఎంతకాలం చెప్తావు? ఎంతమందిని మోసం చేస్తావు? కాబట్టి ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తుందంటే అచ్చంపేట పట్టణం అనేది ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం డెవలప్ కాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టినటువంటి ఎవరిని మన కౌన్సిలర్ని గెలిపియండి. చేయకపోతే చూడండి, మేము ప్రతిపక్షంలో చేస్తాం. మెడలు వచ్చి ప్రభుత్వంతో చేర్చుతాం. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎమ్మెల్యే అబద్ధాలు అన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. ఇవాళ అచ్చంపేట అనేది రోజుకు దిగజారిపోతా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని మొత్తం ఆక్యుపై అయిపోయినాయి. ఎక్కడ పారిశుద్ధ్యం లేదు, మంచినీళ్ళు లేవు. అది మనటి వరకు మంచినీళ్ళు లేవు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం నిల్లికొండి గ్రామంలో దత్తాత్రేయ ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన బ్రహ్మర్షి పత్రిజీ భారీగా హాజరైన ధ్యాన సభ్యులు. ఈ సందర్భంగా పత్రిజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని విడాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మర్షి పిత మహావిశ్వగురువు పత్రిజీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్, జిల్లా చీఫ్ ప్యాత్రన్ వైడి గుప్తా, నిల్లికొండి గ్రామ ప్రజలు మరియు ధ్యానులు పాల్గొనడం జరిగింది. ఎవరు కళ్ళు తెరవకూడదు. కళ్ళు రెండు మూయాలి. చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కళ్ళు రెండు మూసి తలపులని త్రుంజే శ్వాస ధ్యాసముంచదమా ధ్యానముసేదము కళ్ళు రెండు మూసి తలపులని త్రుంజే శ్వాస ధ్యాసముంచదమా ధ్యానముసేదము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే ప్రాణము శ్వాసయే జీవము జీవము శ్వాసమునే గూడెదమా. రాజాపూర్ మండల కేంద్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నె జీవన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జీవన్ రెడ్డి యువజన సంఘం మండల అధ్యక్షుడు మిల్క్ నర్సింహులు శాలువాతో ఘనంగా సన్మానం చేసి కేక్ కట్ చేయించారు. అనంతరం జడ్చర్లలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి రాజాపూర్ నుండి దాదాపు 200కు పైగా అభిమానులు జీవన్ రెడ్డి యువజన మండల అధ్యక్షుడు మిల్క్ నర్సింహుల ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. కొంచెం ఇట్లా జరగండి భయ్, దూరం నరసింహనా Hey,
జీవనన్న గారి నాయకత్వం జీవనన్న గారి నాయకత్వం జై ఎన్టీఆర్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలమూరులో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తాం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మిడ్జిల్ మండలం గోయిపల్లి గ్రామంలో భారీ చోరీ 200 తులాల బంగారు ఆభరణాలు అపహరణ. ఘనంగా ప్రముఖ సామాజికవేత్త మన్నె జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు భారీగా పాల్గొన్న అభిమానులు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.